నీట్ పేపర్ లీక్ అయిన వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తున్నాయి. బీహార్లో జరిగిన ఈ లీక్ వ్యవహారంలో నిందితులు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్కు ఒక్కరోజు ముందు ప్రశ్నపత్రంతో పాటు సమాధానాల కీని సైతం అభ్యర్థులకి అందజేసి వాళ్లను పరీక్షకు సిద్ధం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నీట్ లీక్స్ పొలిటికల్ ఫ్లేమ్స్. నీట్ లీక్స్ నిజమే. ఇక వాట్ నెక్స్ట్? 2024 నీట్ ను రద్దు చేస్తారా? మళ్ళీ ఎంట్రన్స్ నిర్వహిస్తారా? జరగబోయేదేంటో కానీ రాజకీయంగా రచ్చరాజుకుంటోంది. ఓవైపు విద్యార్థి సంఘాలు, మరోవైపు పొలిటికల్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు అంతకంతకు ఎగుస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ నిజమేనని తేలిన క్రమంలో ఎన్డీఏ సర్కార్ వైఖరేంటి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వర్షన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. నీట్ ఎంట్రన్స్ లో అవకతవకలపై సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రానికి ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తప్పులు జరుగుంటే ఒప్పుకొని సరిదిద్దాలని ఆదేశించింది. 0.1% నిర్లక్ష్యం ఉన్నా సరే ఎన్టీఏ చర్యలు తీసుకోవాలని సూచన చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది సుప్రీం. फेयर इन्वेस्टिगेशन हो सकती है तो आप कीजिए, आप प्रिपेयर आइए, आप ये मत सोचिए कि आप अपने क्लाइंट को रिप्रेजेंट कर रहे हैं. तो ऑनरेबल कोर्ट्स आज उनको एनटीए को काफ़ी फटकार लगाई है और फिर से जो मेन मैटर है जुलाई 8th के लिए लगा दिया गया है. ఇక ఎన్టీఏ షెడ్యూల్ ప్రకారం నీట్ కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలోనే ఉంది. బీహార్లో నీట్ పేపర్ లీక్ అయిందనే నిజాలు తెరపైకొచ్చాయి. ఈ క్రమంలో నీట్ ను రద్దు చేసి మళ్లీ ఎంట్రన్స్ నిర్వహించాలనే డిమాండ్లతో పాటు పిటిషన్లు వెల్లువెత్తాయి. అయితే కౌన్సిలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాజాగా నమోదైన పిటిషన్లపై కూడా జూలై 8న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నీట్ కు సంబంధించి ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇక 2024 నీట్ ను రద్దు చేయాల్సిందేనంటూ ఇటు విద్యార్థి సంఘాలు అటు విపక్షాలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ స్కామ్ లో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తున్నాయి. బీహార్లో జరిగిన ఈ లీక్ వ్యవహారంలో నిందితులు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్కు ఒక్కరోజు ముందు ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాల కీని సైతం అభ్యర్థులకు అందజేసి వాళ్లను పరీక్షకు సిద్ధం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. క్విడ్ ప్రోకోగా క్వశ్చన్ పేపర్ అండ్ కీకి 32 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. నీట్ గా పేపర్ లీక్ చేయడమే కాకుండా సదరు విద్యార్థులకు పాట్నాలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కేసులో బీహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఎన్టీఏ పనితీరుపై లోపాలపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుందన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై బీహార్ ప్రభుత్వంతో టచ్ లో ఉన్నట్లు తెలిపారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో విపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. నీట్ రద్దు చేయాలని డిమాండ్లు తీవ్రమవుతున్న వేళ బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాత్ర ఉందన్నారు. మే 1న గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేయాలని తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ ఫోన్ చేసి చెప్పారన్నారు. ఆ కాల్ డీటెయిల్స్ బయటపెట్టారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఇంకా తేజస్వి పిఏగా కొనసాగుతున్నారా? స్పష్టం చేయాలని విజయ్ సిన్హా డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు తేజస్వి యాదవ్. పేపర్ లీక్ నిజమేనని తేలడంతో నీటిపై రాజకీయ రగడ కూడా మరింత ముదిరింది. ప్రధాని మోదీ తీరుతోనే దేశంలో పేపర్ లీక్లు పెరిగిపోయాయని విమర్శించారు రాహుల్ గాంధీ. యుక్రెయిన్ గాజా యుద్ధాన్ని ఆపినట్లు చెబుతున్న మోదీ పేపర్ లీక్లను మాత్రం అడ్డుకోలేకపోతున్నారని సెటార్ వేశారాయన. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు రాహుల్. कहा जा रहा था कि नरेंद्र मोदी जी ने
यूक्रेन की लड़ाई रोक दी थी। मतलब एक ऑर्डर देके जो रूस और यूक्रेन के बीच में लड़ाई चल रही थी उसको रोक दिया था, ब्रेक लगा दी थी। इजराइल और गाजा के बीच में जो लड़ाई चल रही थी उसको भी नरेंद्र मोदी जी ने रोक दिया था। मगर किसी न किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं। नुकसान स्टूडेंट्स का होता है, जो हिंदुस्तान के स्टूडेंट्स हैं। ఇక నీట్ పరీక్షను రద్దు చేయాలని ఢిల్లీలో విద్యార్థి సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసాన్ని ఎన్ఎస్యుఐతో పాటు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. పేపర్ లీక్లను అడ్డుకోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నీట్ పేపర్ లీక్ అవకతవకలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆందోళనల బాట పట్టింది. హైదరాబాద్ లో గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ నిజమని తేలడంతో 2024 నీట్ ను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు స్కెడ్యూల్ ప్రకారం వచ్చే నెల మొదటి వారంలోనే కౌన్సిలింగ్ ఉంది. కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేయడానికి సుప్రీం అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇటు కేంద్రం అటు ఎన్టీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.